పరమ పూజ్య శ్రీ రాధానాథ మహారాజు వారు ప్రవచించిన అమృత బిందువులు శీర్షికలో వారు ఈరోజు ఆధ్యాత్మికంగా ఉండడం ద్వారా భౌతికంగానూ ఉత్తమంగా ఎలా ఉండాలి అనే ఒక భక్తుని ప్రశ్నకు సమాధానం వివరిస్తున్నారు. భక్తుడు మహారాజుని ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు. మహారాజ్, మనం ఆధ్యాత్మిక ఆత్మసంతృప్తి మరియు ప్రత్యేకించి బయట ఎక్కువ బాధ్యతలు కలిగి ఉన్న గృహస్థుల విషయం గురించి మాట్లాడేటప్పుడు అది భౌతిక బంధనాలు మరియు బాధ్యతలతో కలిసి పనిచేస్తుందని తెలుసుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని శ్రీకృష్ణ భగవానుల వారికి చేసిన సేవగా చూడాలని కూడా చెప్పుకున్నాం. కనుక ఇది సాధ్యమైనంత సమర్థవంతంగా చేయాలి. ఇక్కడ భక్తి వినోద్ ఠాకూర్ వారి యొక్క ఉదాహరణ కూడా చూస్తాం. వాస్తవంగా మాట్లాడేటప్పుడు నిజంగా ఆధ్యాత్మిక జీవితంలో మనం పురోగతి సాధించాలనుకుంటే, మన అనాసక్తతను అభివృద్ధి చేసుకోవాలనుకుంటే వీటన్నింటికీ అవసరమైన సమయాన్ని గడపాలి కదా. భక్తుల సాంగత్యం కూడా తీసుకోవాలి. ఇది బహుశా శరణాగతి తీసుకోవడం లాంటిది. కానీ దీని అర్థం వారి నుండి ప్రేరణ పొందడం మరియు ఎన్నో కఠినమైన తపస్సులను ఆచరించడం, ఇంకా చాలా సేవ చేస్తూ ఉండటం. అప్పుడు మన సేవలలో మనం ఉత్తమంగా ఉండాలి అని చెప్పడం విరుద్ధంగా ఉంటుంది. మనం కొన్నింటిని కొనసాగనివ్వాలి. ఉదాహరణకు, అతి పెద్ద వ్యాపారవేత్త కావాలనుకుంటే మనం పెద్ద వ్యాపారవేత్తగా ఉండలేము. అయినా సరే ఒక్కొక్కసారి ఉంటూ ఉండాలి. సరే, మనం అలా అవ్వడం కోసం ఏదైనా చేస్తూ ఉంటాం. భక్తి వినోద్ ఠాకూర్ల వారు దీన్ని ఎలా చేశారో నాకు తెలియటం లేదు. కానీ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తే నిజంగా మనం రోజుకు 16-18 గంటలు పని చేస్తే తప్ప గొప్ప వ్యాపారవేత్తలుగా ఎదగలేం కదా. ఇతరులందరూ కూడా చేసేది ఇదే. అయితే వారిని మనం మూఢులు అని చెప్తూ ఉంటాం. అలాంటప్పుడు మనం కూడా బహుశా ఆ విధంగా చేయకూడదు కదా. కానీ మనం మంచిగా ఉండలేం. కాబట్టి ప్రశ్న ఏమిటంటే, మనం మంచిగా ఉండాలి అంటే ఉండగలం. కానీ మన ఇతర ప్రాధాన్యతను మనం తప్పక చూసుకోవాలా అనేది చివరకు మనం ఎంపిక చేసుకోవడం పైన ఆధారపడి ఉంటుందా మహారాజ్? రాధానాథ స్వామి మహారాజ్ వారు ఇలా సమాధానం ఇస్తున్నారు. శ్రీకృష్ణ భగవానుల వారు తప్ప మరెవరూ కూడా ఉత్తమంగా ఉండలేరు. శ్రీకృష్ణ భగవానుల వారు సర్వశ్రేష్టమైన వారు, ఉత్తమ వ్యాపారవేత్త. అంటే దాని అర్థం ఏమిటి? ఉత్తమ వ్యక్తి కోసం ప్రతిదీ చేస్తున్న వ్యాపారవేత్త అంటే ఆ వ్యక్తి శ్రీకృష్ణ భగవానుల వారే కదా. అత్యాశ భౌతికవాద వ్యక్తులతో భౌతిక స్థాయిలో పోటీ పడడం కాదు. దీని అర్థం మనం ఏం చేస్తున్నామో, ఏది ఉత్తమ నాణ్యత గల చైతన్యంలో శ్రీకృష్ణ భగవానుల వారికి సాధ్యమైనంత ఉత్తమమైన సేవను అందించే విధంగా ఉండాలి. మన చైతన్యం స్వచ్ఛంగా లేకపోతే మనం శ్రీకృష్ణ భగవానుల వారికి సరిగ్గా ఏమీ సమర్పించలేము. కాబట్టి మనం రోజుకు 18 లేదా 20 గంటలు పనిచేస్తే, ఆ సమయంలో మనకు సాధన అనేది లేకపోతే, భక్తుల సాంగత్యం లేకపోతే, మనం కోట్ల రూపాయలు సంపాదించిన నాణ్యత గల భక్తితో శ్రీకృష్ణ భగవానుల వారికి ఒక్క పైసాను కూడా అందించలేము. అది ఉత్తమమైనదా? కాదు. ఇది చాలా అధమమైనది. శ్రీకృష్ణ భగవానుల వారు ఎప్పుడూ మనం సమర్పిస్తున్న వస్తువు లేదా సేవలో పరిమాణాన్ని చూడరు. వారు అందులో నాణ్యతను చూస్తారు. కాబట్టి మనం ఉత్తమ వ్యాపారవేత్త కావాలని అనుకోకూడదు. ఏ విషయంలోనూ చాలా గొప్పవారిగా ఉండడానికి కూడా మనం ప్రయత్నించకూడదు. శ్రీకృష్ణ భగవానుల వారిని సంతోషపెట్టడం మరియు వారికి ఏది సంతోషపెడుతుందో దాని గురించి తెలుసుకోవడం గురించి మనం ఎప్పుడూ కూడా ఆందోళన చెందుతూ ఉండాలి. ఎందుకంటే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చతి అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుల వారు, మీరు భక్తితో ఒక ఫలం, ఒక ఆకు లేదా కొద్దిగా నీరు సమర్పించినా నేను సంతోషిస్తాను అని చెప్తారు. కానీ శ్రీకృష్ణ భగవానుల వారు మనం అందులో చేస్తున్న ప్రయత్నాన్ని మాత్రం గమనిస్తారు.
మన ప్రయత్నం ఏదైనా అది భక్తితో సమర్పించినట్లయితే అది చాలా శ్రేష్టమైనది అవుతుంది. కాబట్టి మనం శ్రీకృష్ణ భగవాను వారిని ప్రసన్నం చేసుకునే విధంగా మన జీవితాన్ని ఎలా సమతుల్యం చేసుకోవాలో తెలుసుకోవాలి. ఈ కారణంగా మనకు గురుదేవులు మరియు ఎంతో ఆధ్యాత్మిక పురోగతి సాధించిన వైష్ణవుల మార్గదర్శకత్వం చాలా అవసరం. వీరందరూ చెప్తారు మనకు మంచి సాధన ఉండాలి అని. మనం ప్రతిరోజు కనీసం 16 మాలల దివ్య నామజపం చేయాలి. ప్రతిరోజు శ్రీమద్ భాగవతం చదవాలి లేదా శ్రవణం చేయాలి. క్రమం తప్పకుండా భక్తులతో సహవాసం చేస్తూ ఉండాలి. ప్రతిరోజు చాలా గంటలు ఈ కార్యకలాపాలలో ఉండకపోతే మనం శ్రీకృష్ణ భగవానుల వారికి ఎంత పరిమాణాన్ని అందిస్తున్నా దానిలో ఆధ్యాత్మిక ఆకర్షణ అనేది ఉండదు. శ్రీకృష్ణ భగవానుల వారు దానితో సంతోషించరు. అందువల్ల మనకు అందుబాటులో ఉన్న పరిధిలో భక్తుల సాంగత్యం మరియు చక్కటి సాధన ద్వారా మనకు శుద్ధమైన కృష్ణ చైతన్యం కలిగేలా మనం సాధ్యమైనంత ఎక్కువగా కష్టపడి పని చేస్తూ ఉండాలి. తద్వారా మనకు సాధ్యమైనంత వరకు శ్రీకృష్ణ భగవానుల వారి సేవలో అన్ని సౌకర్యాలు కల్పించవచ్చు. అది మన లక్ష్యంగా ఉండాలి. భౌతిక స్థాయిలో ఉత్తమంగా ఉండడానికి ప్రయత్నించడం అంటే అది మన విద్యా అహంకారంలో ఉండటమే.